బాపట్ల నియోజకవర్గంలో కర్లపాలెం మండలం యాజలి గ్రామంలో అనుమతులు లేకుండా రాత్రిపూట అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని బోరుగడ్డ జీవన్ అన్నారు. కర్లపాలెం రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ షాకిర్ పాషాకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జీవన్ మాట్లాడుతూ ఆన్సైన్డ్ భూమిలో 25 అడుగుల లోతు త్రవ్వి వదిలేస్తున్నారు. అనుమతులు లేకుండా అక్రమంగా మైనింగ్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో ఉన్న కిషోర్, ఎం ఝాన్సీ, ఉమా, జయమ్మ, కుమారి, సంపూర్ణమ్మ తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. ఈ రోజున కర్లపాలెం మండలం తహసీల్దార్ గారి జరిగినటువంటి మేము యాదలి గ్రామం నుంచి అక్రమ మైనింగ్ ఇసుక తవ్వకం గురించి మేము అర్జీ ఇచ్చాము. రాత్రి సమయంలో 10 గంటల సమయంలో రీసెంట్గా ఉన్నాం కిషోర్ కుమారుడు ప్రవీణ్ చనిపోయి కనీసం 9 నెలలు కాకముందే దాని పక్కనే ఉన్నటువంటి రాత్రి సమయంలో అక్రమంగా తవ్వి ఆ ఇసుకని దగ్గర సుమారు 10 ట్రాక్టర్లు ఒక జేసీబీ వచ్చి నైట్ పూట తీసే అంత అవసరం ఏముంది. వాళ్ళకి భయంకరమైన ఇసుక తవ్వకాలు తవ్వి వాళ్ళకి ఎలాంటి ఆ కుటుంబానికి కానీ వాళ్ళకి కానీ ఎలాంటి సహాయం చేయకుండానే పక్కనే కనీసం కొంచెం దూరంగా లేకుండానే వాళ్ళు తీసి ఇది ఎంతవరకు సమావేశం. అధికారులు కానీ నాయకులు కానీ దీనిపైన చట్టపరమైన చర్య తీసుకోండి. పచ్చని పొలాలు, పచ్చని పంటలు పండిన పొలాలని దగ్గర గత ప్రభుత్వంలో కూడా విపరీతంగా తవ్వేసేసి వాటిని వదిలేశారు విచ్చలవిడిగా. వాటి భద్రత విషయంలో కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు అధికారులు కానీ తవ్వేసినటువంటి భూమి యజమానులు కానీ తూమిన మైనింగ్ వచ్చిన వారు కూడా ఇటుపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇక రాబోయే రోజుల్లోనైనా మీరు తూపండి, భద్రత విషయంలో జాగ్రత్త తీసుకోండి. అమాయకమైన చిన్నపిల్లలు ఈ కర్లపాలెం మండలంలో చనిపోతున్నారు. రీసెంట్గా ఒక తండ్రి 4 సంవత్సరాల బాబు చనిపోతే ఆ తండ్రి వెళ్ళి ఆ గుంటలను తీసుకుని ఆ పిల్లలను దోలాడుకున్న పరిస్థితికి వచ్చింది. మన కిషోర్ గారు అట్లాగే జరిగింది. ఇలాంటి జరగకుండా ఉండాలంటే అధికారులు తక్షణమే గుంట ఇసుక తీసినటువంటి వాటిపైన చర్యలు తీసుకోండి. భద్రత విషయంలో కూడా చర్య తీసుకోవాలని మేము అధికారులు కోరుతూ మీ అందరికీ ధన్యవాదాలు.